సుదీర్ఘ విరామం తర్వాత నేను పాత్రికేయ సమావేశం నిర్వహిస్తా ఉన్నాను. ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలామందికి నేను పరిచయం ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళు ఉండొచ్చు. నా పేరు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి. ఫోన్ సైలెంట్ లో పెట్టాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపుగా 22 నెలల కాలం గడిచింది. అంటే జూన్ నెల వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు లాంటి దగాపడినటువంటి, గత ప్రభుత్వ హయాంలో దగాపడినటువంటి రాష్ట్రానికి ఎంత చేయగలగాలో అంతా కూడా ఒక పక్క జనసేన, మరొక పక్క భారతీయ జనతా పార్టీ సహకారంతో, కేంద్రం యొక్క సహాయ సహకారాలతోటి ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని తూకంలో నిర్వహిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి విషయం నేను మరొకసారి ఉద్ఘాటిస్తా ఉన్నా. ఏదైతే ఆంధ్రులు గర్వంగా తలెత్తుకునే విధంగా దేశ చరిత్రలోని ఒక అద్భుతమైనటువంటి రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వంలో రైతుల యొక్క సహకారంతో అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తే, తర్వాత వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం 3 ముక్కల ఆటలో 3 రాజధానుల పేరిట ఈ రాష్ట్రంలో సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. తిరిగి ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలనే ఆలోచనతో మొన్న శనివారం నాడు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపటం నిజంగా ఆంధ్రులందరూ కూడా హర్షించదగ్గ విషయం. నేను కూడా నా హర్షాన్ని తెలియజేస్తా ఉన్నా. ఒక రాజధాని నిర్మాణం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు పలుసార్లు చెప్పినట్టుగా రాజధాని అనేది కార్యాలయాలకు మాత్రమే కేంద్రం కాదు, ప్రజా జీవనం, అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా కార్యాలయాల నిర్మాణం, ఇవన్నీ కూడా కూడితేనే ఒక రాజధాని. అది ఆర్థిక వనరుగా ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇవాళ తిరిగి దాన్ని పట్టాలెక్కించడం, రాబోయే తరాలు, రానున్న 15-20 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రం ఈ అమరావతి వల్ల వనగూరేటటువంటి ఆదాయంతో భారతదేశంలోని ఒక అగ్రగామి ఆదాయ వనరు ఉన్నటువంటి రాష్ట్రంగా భాసిల్లబోతున్నటువంటి వాస్తవాన్ని పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. పరిశ్రమల స్థాపనకు కానీ, విద్యాలయాల స్థాపనకు కానీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు కానీ, అదేవిధంగా ఉద్యానవన పరిశోధన కేంద్రాలు కానీ, ఏదైనా సరే పెట్టుకోదగ్గ అవకాశం ఉండేటటువంటి ప్రాంతంగా అమరావతి రూపుదిద్దుకోబోతా ఉంది. ఆల్రెడీ రూపుదిద్దుకుంటుందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని కుక్కలు మరుగుతాయట. ఇవాళ ఆ రకంగా ఉంది వైకాపా ప్రభుత్వ పెద్దల యొక్క ఆలోచన విధానాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కన ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ, రాజ్యాంగం ఒప్పుకోకపోయినప్పటికీ కూడా నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని చెప్పి కోరుతూ
ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన మనోభావాల్ని, ఆయన యొక్క పార్టీ విధానాల్ని, ఈ రాజధాని చట్టబద్ధ తీర్మానం మీద ఏమిటనేది శాసనసభలో ప్రసంగించేటువంటి అవకాశం ఉండి కూడా పలాయనవాదం చిత్తగించి మొహం చాటేసి శాసనసభకు రాకుండా ఇవాళ తప్పించుకుని వెనకాల 100 మాగదులతోటి సన్నాయి నొక్కులు నొక్కించడం అతని దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నాడు, మా 3 రాజధానులు అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, మీరు అసలు ఈ 3 రాజధానులు అని చెప్పారు, మీకు ఇచ్చినటువంటి గడువు తేదీలోని ఈ 3 రాజధానులకు సంబంధించి ఎక్కడైనా సరే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఒక ఋషికొండలో ప్యాలెస్ కట్టుకోవడం తప్ప వైజాగ్లో ఎక్కడైనా ఏమైనా ఒక కార్యక్రమాన్ని చేశారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మరి చాలా అనుభవించినడు బొత్స సత్యనారాయణ గారు, ఆయన చెప్తున్నాడు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి చట్టబద్ధత లేదు అని. పార్లమెంట్లో ఆమోదించినా సరే దానికి చట్టబద్ధత రాదని చెప్పి చెప్తా ఉన్నాడు. అయా ఘనత వహించినటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలదు మీకు. పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, శాసనసభ్యులుగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, శాసన మండలి సభ్యులుగా పనిచేస్తా ఉన్నారు. ఈవేళ మండలిలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. శాసనసభలో చేసిన తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలో కూడా ఆమోదించిన తర్వాత దానికి చట్టబద్ధత లేదని రాజ్యాంగంలో ఎక్కడ ఏ అధికారంలో చెప్పారో ఒకసారి మీరు సెలవిస్తే మేమందరం కూడా తెలుసుకుని సంతోషిస్తాం. మీకు ఇంత మేధావితనం ఉన్నందుకు మురిసిపోవాలా, లేదు మీలాంటి దద్దమ్మలందరూ కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా ఉన్న రాష్ట్ర ప్రజానికానికి తప్పుదారి పట్టిస్తా ఉన్నారనే ఆవేదన చెందాలో తెలియని పరిస్థితులు మేము ఉన్నాం. దయచేసి మీరు విద్యామంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖ గురించి మీరు మాట్లాడి మా అభాసు పాలైనటువంటి సంఘటనలు మేము ఇంకా మరవలా. ఈవేళ బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడికి, ఎందుకంటే అసెంబ్లీలో ఎలాగా మీకు ఆ హోదా లేదు, మీ పార్టీ వాళ్ళు ఎవరో రారు, ఉన్నటువంటి శాసన మండలిలో కూడా మీరు ప్రతిపక్ష నేతగా ఉండి ఈవేళ తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఒకసారి రాజ్యాంగాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది, చట్టసభల యొక్క పని విధానాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక ధర్మాన ప్రసాదరావు చెప్తా ఉన్నాడు ఉత్తరాంధ్ర అభివృద్ధి లేదని చెప్పి. మీరు సుదీర్ఘకాలం మీరు మీ కుటుంబ సభ్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు మంత్రివర్గంలో వెలగబెట్టారు. ఇవాళ వైకాపా పార్టీలో మీరు కీలక నేతగా ఉన్నారు. ఉత్తరాంధ్రకి మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్తే ఇవాళ ఏం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేదు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కబుర్లు పత్రికలుగా చెప్పి పలాయనవాదం చిత్తగించి చీకట్లో దాక్కోవడం కాదు ప్రసాదరావు. మీకు దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈవేళ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అనేక ఆర్థిక పరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలైనటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్, రాజధాని నిర్మాణం కానీ, ఇంకా ఇతరత్ర అనేక అంశాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేపడతా ఉంటే మీరు అభినందించకపోయినా పర్వాలేదు. మీ అభినందనల గురించి తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కానీ ఎదురు చూడలేదు. కానీ ఇటువంటి పనికిరాని చొప్పదంటూ మాటలతోటి పత్రికల సమయాన్ని కానీ ప్రజల సమయాన్ని కానీ వృధా చేయొద్దు. జరిగినటువంటి పాఠాలతోటి అనుభవాలతోటి గుణపాఠాలు నేర్చుకుని ప్రజాసేవలో మీరు మాతో పోటీ పడండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సలహా ఇస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలే కాకుండా అదనంగా అనేక హామీల్ని ఇవాళ నెరవేరుస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇవాళ స్త్రీలకు ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇచ్చారో వికలాంగులకి దాదాపుగా ఈ రాష్ట్రంలో 12.5 లక్షల మందికి దివ్యాంగ శక్తి కింద ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కిడ్కో హౌసెస్ సంబంధించి 80,000 మంది దగ్గర మీరు డబ్బు కొట్టేసి దోచేస్తే ఈవేళ 80,000 మందికి 174 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ నిన్నగాక మొన్న సోమవారం నాడు 2.5 లక్షల టిడ్కో హౌసెస్ ని మరి సొంత ఇంటి కళ సాకారం చేసి పేద వర్గాలకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ మరి చేనేత కార్మికులకి చేతి మగ్గాలు ఉన్న వాళ్ళకి 200 యూనిట్లు,
మరమగ్గాలు ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు చొప్పున ఉచిత కరెంటును కూడా ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వంది. మరొక పక్క ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 22 నెలల పాలనా కాలంలో ఒక్క నయా పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచనటువంటి పేద ప్రజల పక్షపాతి, ప్రజా పక్షపాతి ఈ కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చేస్తా ఉంటే మీ కళ్ళకేమి కనబడటంలే. జగన్మోహన్ రెడ్డి గారికి చెక్క భజన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఎప్పుడు ఆంధ్రాలోకి వస్తాడని ఎదురు చూడటం, జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగి చేస్తే రఫా రఫా అంటాం తప్ప మీరు అసలు ప్రాథమిక సూత్రాలే మర్చిపోయారు. మీరు తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ఆ 56 అక్షరాలు కూడా వరుసగా పలకలేనటువంటి దౌర్భాగ్యం ఒక రఫా రఫాకి మాత్రమే మీ నాలుగులు పరిమితం అవటం. మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపలు, మీ ఆడవారు కూడా సిగ్గుపడే విధంగా ఆ రఫా రఫా భజన తప్ప మీకు ఇంకేం భజన కూడా లేనటువంటి పరిస్థితులు మేము చూస్తా ఉన్నాం. దయచేసి మారండి, మారి ప్రజా సేవలోని మీరు పోటీ పడమని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా.